హలో అండ్ వెల్కమ్ టు దైవి కూలీ అండ్ వార్ 2 ఉన్నమాట చెప్పేస్తాను భయ్య. అట్ ప్రెసెంట్ కూలీకే హైప్ ఎక్కువ ఉంది. ఆ బుకింగ్స్ చూసారా బీభత్సంగా ఉన్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ అప్పుడే 75 crore మార్క్ ని టచ్ చేస్తుందంటే ఏ రేంజ్ లో టికెట్స్ తెగుతున్నాయో ఆలోచించండి. కానీ కూలీ ఫైర్ అలానే ఉంటుందా? సినిమాకి ఇచ్చిన ఏ సర్టిఫికేట్ ఏమైనా ఎఫెక్ట్ చేస్తుందా? నార్త్ సైడ్ ఈ మూవీ సిచ్యువేషన్ ఏంటి? ఇంకా వార్ 2 విషయానికి వస్తే మొన్నటి వరకు హైప్ కొంచెం తక్కువ ఉంది అనేది నిజం. కానీ ఎప్పుడైతే ఈవెంట్ లో ఎన్టీఆర్ డబల్ కాలర్ ఎగరేశారో హైప్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆల్సో హృతిక్ కూడా వచ్చి సేమ్ పోజ్ రీక్రియేట్ చేశారు. ఇది చాలదు, వార్ 2 మీద ఇద్దరు హీరోస్ ఎస్పెషల్లీ మన తారక్ కన్నా ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారో చెప్పడానికి. వాస్తవాలు మాట్లాడుకోవాలంటే ఇంతవరకు వార్ 2 బుకింగ్స్ ఎక్స్పెక్ట్ చేసినంత స్థాయిలో లేవు. కానీ మొన్న ఈవెంట్ లో ఎన్టీఆర్ కాన్ఫిడెన్స్ చూశాక ఈ సిచ్యువేషన్ ఏమైనా మారబోతుందా? ఈ ఈవెంట్ సినిమా మీద హైప్ జనరేట్ చేయడానికి ఎంత హెల్ప్ అయింది? వార్ 2 అడ్వాన్స్ బుకింగ్స్ స్లోగా ఉండడానికి రీజన్ ఏంటి? కూలీతో కంపేర్ చేస్తే వార్ 2 కున్న అడ్వాంటేజెస్ ఏంటి? అసలు కూలీ వర్సెస్ వార్ 2 బాక్స్ ఆఫీస్ ఫైట్ ఎలా జరగబోతుంది? కూలీ వర్సెస్ వార్ 2 పాయింట్స్ ఎలా ఉండబోతున్నాయి? ఈ రెండు మూవీస్ లో ఏ మూవీకి విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? ఇవన్నీ ఈ కూలీ వర్సెస్ వార్ 2 వీడియోలో మాట్లాడుకుందాం. పాయింట్స్ విషయానికి వస్తే నెంబర్ 1, ఇనీషియల్ హైప్. ఆనెస్ట్ గా చెప్పాలంటే ఇనీషియల్ హైప్ కూలీ మూవీకి ఎక్కువ ఉంది. అసలు రిలీజ్ అవ్వక ముందే జస్ట్ ప్రీ సేల్స్ తోనే ఆల్రెడీ 2 days కన్నా ముందే 75 crores ప్లస్ దాటింది. యుఎస్ఏ అండ్ కెనడాలో ఆల్రెడీ 2 million కలెక్ట్ చేసింది. కబాలీ మూవీ రికార్డ్ ని బ్రేక్ చేసేసింది. సో రిలీజ్ డేకి కూలీ తమిళ సినిమాకి ఓపెనింగ్ నెంబర్స్ లో కొత్త స్టాండర్డ్ సెట్ చేయబోతుంది. బట్ వార్ 2 అడ్వాన్స్ బుకింగ్స్ అయితే కూలీ నెంబర్స్ కి దగ్గరలో కూడా లేవు. సో బుకింగ్స్ వైజ్ గా ఇనిషియల్ హైప్ కూలీకే ఎక్కువ ఉంది. అండ్ దీనికి 2 main రీజన్స్ ఉన్నాయి. ఒకటి ఆబ్వియస్లీ కూలీకి ఉన్న హైప్. ఇంకొకటి మన సౌత్ వాళ్ళకి సినిమా ఎర్లీగా చూసే అలవాటు అవుతుంది. ఫస్ట్ డే ఫస్ట్ షోలు, బెనిఫిట్ షోలు, ప్రీమియర్లు, పేరు ఏదైనా కానివ్వండి, ఎర్లీ షోస్ ఏవైతే ఉన్నాయో అది చూసి తీరాలి అనే మైండ్ సెట్ తోనే ఉంటారు. వెరాస్ నార్త్ లో అలా కాదు. ఈ ప్రీమియర్స్ కల్చర్ లేదు అక్కడ. వాళ్ళు సినిమా చూడాలన్నా కూడా మెల్లిగా చూద్దాంలే అని చెప్పి చిల్ అవుతారు. టాక్ వస్తే మాత్రం కలెక్షన్లు వేరే రేంజ్ లో ఉంటాయి. మళ్ళీ మామూలు నెంబర్స్ పెట్టరు. సో ఆ లెక్కన చూసుకుంటే వార్ 2కి ఇనీషియల్ పుష్ డెఫినెట్లీ రాదు. ఈ వెళ్లే వాళ్ళు కూడా మోస్ట్లీ మన తెలుగు వాళ్ళే ఉంటారు. అది కూడా మన తారక్ కన్నా కోసమే వెళ్తారు. సో ఇనీషియల్ మూమెంటం అయితే కూలీ సైడే ఉంది. నెంబర్ 2, కాస్టింగ్. ఈ రెండు మూవీస్ కి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అంటే అది కాస్టింగ్. కూలీకి సూపర్ స్టార్ రజనీ సార్ ఆబ్వియస్ గా బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. కానీ కూలీకి ఒక కొత్త ఎనర్జీ వచ్చింది అంటే ఎస్పెషల్లీ మన తెలుగు స్టేట్స్ లో అది విలన్ గా మన కింగ్ నాగార్జున గారు చేయడమే. నాగార్జున గారు ఇప్పటిదాకా అవుట్ రేట్ విలన్ రోల్స్ ఎప్పుడు చేయలేదు. ఈ రోల్ కి నాగార్జునే కావాలని చెప్పేసి లోకేష్ కనగరాజ్ ఆల్మోస్ట్ 6 times మీట్ అయ్యి నెరేషన్స్ ఇచ్చి మరీ ఆయన్ని కన్విన్స్ చేశారంట. ఇది మాత్రమే కాదు, ఇంకా ఉపేంద్ర గారు, షౌబిన్ షహీర్ అండ్ ఆమీర్ ఖాన్ కూడా ఈ మూవీలో ఉన్నారు. ఇలా ఒక్క దెబ్బతో మొత్తం పాన్ ఇండియా క్యాస్ట్ ని తెచ్చేశారు. కానీ కూలీలో ఆమీర్ ఉండడం ఈ సినిమాకి యూజ్ అయ్యేలా లేదు. లిటరల్లీ జీరో హైప్ అరౌండ్ ఆమీర్ ఖాన్. ఈవెంట్స్ లో కూడా పెద్దగా ఫోకస్ ఇవ్వట్లేదు ఆమీర్ కి. ఇక వార్ 2 విషయానికి వస్తే అయాన్ ముఖర్జీ మాత్రం ఒక్క దెబ్బతో అందరినీ కవర్ చేసేస్తా అని చెప్పి తారక్ ని క్యాస్ట్ చేసేసారు. హృతిక్ అండ్ తారక్ మధ్య ఫేస్ ఆఫ్ అనే ఐడియా చాలా ఎక్సైటింగ్ గా ఉంది. అండ్ ఈ మూవీ ప్రమోషన్స్ కూడా ఇదే ఐడియాని బేస్ చేసుకొని చేస్తున్నారు. తారక్ కి ఇది బాలీవుడ్ డెబ్యూ అవ్వడం, అది కూడా హృతిక్ లాంటి స్టార్ కి అగేన్స్ట్ గా ఉండే రోల్లో అవ్వడం అంటే ఇట్ ఈజ్ అ బిగ్ థింగ్. కానీ అవుట్ ఆఫ్ సిలబస్ వచ్చిందంటే అది కియారానే. ట్రైలర్ లో జస్ట్ ఉన్న 2-3 షార్ట్స్ కే సోషల్ మీడియా ట్రెండింగ్ అయిపోయింది. యష్ రాజ్ ఫిల్మ్స్ వాళ్ళు కూడా కియారా గ్లామర్ ని బానే హైలైట్ చేస్తున్నారు. కూలీకి అన్ని క్యారెక్టర్స్ ని ముందే ఇంట్రడ్యూస్ చేశారు. కానీ వార్ 2 లో మాత్రం చాలా సర్ప్రైజులు దాచి ఉంచినట్టే ఉంది. ఇది స్పై యూనివర్స్ కాబట్టి అందరికీ ఫెమిలియర్ అయిన కల్నల్ లూత్రా క్యారెక్టర్ ఉంటుంది. ఆల్సో మోస్ట్లీ ఈ యూనివర్స్ కి సంబంధించి ఏమైనా క్యామియోస్ ఆర్ నెక్స్ట్ మూవీకి సంబంధించిన స్టార్ యాక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి వార్ 2 కూడా స్టార్ స్టడ్డెడ్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఒక బిగ్ స్టార్ అపీరెన్స్ స్క్రీన్ మీద పడి అది ఆడియన్స్ కి ఎక్కితే మాత్రం నార్త్ అండ్ ఓవర్సీస్ తగలడిపోతాయి. కూలీలో ఆమీర్ సార్ క్యామియో ముందే రివీల్ చేయడం వల్ల రేపు థియేటర్లో ఇదొక వేస్టెడ్ క్యామియో అయిపోతుందేమో అని చెప్పి భయం కూడా ఉంది. అండ్ ఆయన క్యామియో ఇప్పటి వరకు నార్త్ లో ఎంత హైప్ క్రియేట్ చేస్తుంది అనేది డౌటే. కానీ అక్కడ ఉంది లోకేష్ కాబట్టి సినిమా రిలీజ్ అయ్యే వరకు ఏం దాచుంచారో మనకు తెలియదు. సో కాస్టింగ్ విషయానికి వస్తే ఈ రెండు మూవీస్ ఆల్మోస్ట్ సేమ్ లెవెల్ ఆఫ్ హైప్ అయితే తీసుకొచ్చాయి. నెంబర్ 3, డైరెక్టర్స్. ఎల్సీయూతో లోకేష్ కనగరాజ్ సౌత్ లోనే వన్ ఆఫ్ ద టాప్ డైరెక్టర్స్ గా తనని తాను ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. ఖైదీ, విక్రమ్, లియో ఇలా వరుసగా హిట్స్ ఇచ్చేశారు. అండ్ కూలీకి ఎల్సీయూ లింక్ లేకపోయినా కూడా డైరెక్టర్ లోకేష్ బ్రాండ్ అనేది చాలా స్ట్రాంగ్ గా వర్క్ అవుతుంది. హాలీవుడ్ తరహాలో చాలా సిల్క్ అండ్ స్టైలిష్ థ్రిల్లర్స్ డెలివర్ చేయడంలో లోకి ఎక్స్పర్ట్ అయిపోయారు. పైగా రజనీ సార్ కెరియర్ లో
ఆల్మోస్ట్ 30 years తర్వాత ఏ రేటెడ్ ఫిలిం ఇచ్చారు అంటే ఈ మూవీలో వైలెన్స్ ఏ రేంజ్ లో ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు. అసలు లోకీ హైప్ ఇప్పుడు ఏ రేంజ్ లో ఉందంటే ఒకళ్ళేమో ఎల్సీయూతో కూలీ లింక్ అయ్యే థియరీస్ చెప్తున్నారు, ఇంకొంతమంది అయితే సైఫై ఎలిమెంట్స్ ఉన్నాయంటున్నారు. చివరికి లోకీయే స్వయంగా వచ్చి ఇవన్నీ ఫాల్స్, ఎల్సీయూ అండ్ సైఫై లింక్స్ లేవని చెప్పి క్లారిఫై చేయాల్సి వచ్చింది. అయినా సరే జనాలు ఈ ఫ్యాన్ థియరీస్ ఆపడం లేదు. ఇక వార్ 2 డైరెక్టర్ అయాన్ ముఖర్జీది టోటల్లీ డిఫరెంట్ సిచ్యువేషన్. వేకప్ సిట్ అండ్ ఏ జవానీ హై దివానీతో తను ఒక స్ట్రాంగ్ డైరెక్టర్ అని ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. అండ్ అయాన్ సెన్సిటివ్ ఎమోషన్స్ ని చాలా బాగా హ్యాండిల్ చేస్తారు. వార్ 2 రీసెంట్ ప్రోమో చూసాక ఈ మూవీ జస్ట్ యాక్షన్ ఫిలిమే కాదు, ఇంతవరకు మనకి రివీల్ చేయని ఒక స్ట్రాంగ్ ఎమోషన్ కూడా ఈ 2 క్యారెక్టర్స్ మధ్య ఉంది అనేది అర్థమైపోతుంది. మోర్ దాన్ దిస్ యాక్షన్, ఇది కొత్త ఎక్సైట్మెంట్ అయితే ఇస్తుంది. ఆల్సో అయాన్ లాస్ట్ ఫిలిం బ్రహ్మాస్త్ర మూవీ అనుకున్నంత స్మాష్ హిట్ కాకపోయినా ఫ్లాప్ అయితే కాదు. అసలు ఆ టైంలో ఎక్స్పీరియన్స్ లేని అయాన్ బ్రహ్మాస్త్ర లాంటి పెద్ద కాన్సెప్ట్ తీసుకొని రణ్బీర్ అండ్ సీనియర్ క్యాస్ట్ ని హ్యాండిల్ చేయడం గ్రేట్ అని చెప్పొచ్చు. కానీ ఈసారి లెక్క మారింది. ఇప్పుడు అయాన్ కూడా ఎక్స్పీరియన్స్ తెచ్చుకున్నారు. వార్ 2 ట్రైలర్స్ చూసి అదే అర్థమైపోతుంది. పైగా స్పై యూనివర్స్ మూవీస్ కి ఒక స్పెసిఫిక్ టోన్ అంటూ ఉంటుంది. ఒక పెద్ద స్కేల్లో ఫన్, కమర్షియల్, యాక్షన్ ఎంటర్టైనర్స్ ఇవ్వడమే ఈ మూవీస్ గోల్. సో ఫార్ ట్రైలర్స్ చూస్తే అది రీచ్ అయినట్టే ఉన్నారు. బట్ స్టిల్ కంపారిటివ్లీ అయితే డైరెక్టర్ లోకేష్ కి హైప్ ఎక్కువ ఉంది. సో ఈ పాయింట్ కూలీగా ఇచ్చేద్దాం. నెంబర్ 4 మార్కెటింగ్. సో ఫార్ 2 మూవీస్ కి మార్కెటింగ్ నార్మల్ గానే ఉంది, మరీ ఎక్కువేం చేయట్లేదు. కూలీకి అయితే అనౌన్స్మెంట్ టీజర్ మీద మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చిన తర్వాత వచ్చిన పవర్ హౌస్ ప్రోమో అండ్ సాంగ్స్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎస్పెషల్లీ మోనికా సాంగ్ అయితే పెద్ద బూస్టే ఇచ్చింది మార్కెటింగ్లో. బట్ రీసెంట్ ట్రైలర్కి అయితే మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. అంటే ఎక్స్పెక్టేషన్స్ ఓవర్ హైప్ అవ్వకుండా కావాలనే అలా ట్రైలర్ కట్ చేశారా లేకపోతే ఇంకేమైనా రీజనా అనేది మనకి ఇంకా తెలియదు. బట్ కంపారిటివ్లీ కూలీ హైప్ అయితే నార్మల్ లెవెల్కి తెచ్చారు ఆ ట్రైలర్తో. కూలీ టీం కూడా వార్ 2 అప్డేట్స్ వచ్చినప్పుడల్లా వీళ్ళు కూడా ఏదో ఒక అప్డేట్ ఇస్తూ ఆ కాంపిటీషన్ నెరేటివ్ మెయింటైన్ చేస్తున్నారు. అలానే రీసెంట్గా ఐమాక్స్ స్క్రీన్స్ దగ్గర కూడా వార్ 2కి ఎక్కువ ఐమాక్స్ షోస్ ఇస్తున్నారని ఇష్యూ ఒకటి నడుస్తుంది. బాగానే ట్రెండ్ అయింది ఇది కూడా. ఇవన్నీ కూడా మూవీకి మార్కెటింగ్ పరంగా హెల్ప్ అయ్యేవి. అండ్ ఇంటర్వ్యూస్ కూడా తగ్గించేసేసారు. మేబీ ఈ ప్లాట్ రివీల్ అవ్వడం, సర్ప్రైజెస్ రివీల్ అవ్వడం లాంటివి అవాయిడ్ చేయడానికి ఏమో. వార్ 2 కూడా ఇక్కడ డిఫరెంట్ స్టోరీ. ఫస్ట్ రిలీజ్ చేసిన టీజర్లో విఎఫ్ఎక్స్ క్వాలిటీ బాగాలేదని మిక్స్డ్ రియాక్షన్స్ వచ్చాయి. కానీ తర్వాత వచ్చిన ట్రైలర్కి మాత్రం రిసెప్షన్ అదిరిపోయింది. అలానే విఎఫ్ఎక్స్ కూడా చాలా బెటర్ అయింది. ఆ లవ్ సాంగ్కి మంచి రిసెప్షన్ కూడా వచ్చింది. ఇక డాన్స్ ఆఫ్ వీడియో ప్రోమోకి అయితే రెస్పాన్స్ మామూలుగా లేదు. తారక్ అండ్ రితిక్ ఇద్దరు వాళ్ళ డాన్స్ స్టైల్స్ మ్యాచ్ చేసుకున్నారు. అండ్ ఒక మంచి పాజిటివ్ వైబ్ అయితే క్రియేట్ చేసింది ఈ పాట. ఇంతవరకు ఆ హైప్ మీటర్ అనేది కొంచెం లో ఉంది. బట్ మొన్న జరిగిన ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ వార్ 2 మీద ఆ పాజిటివ్ హైప్ని అమాంతం పెంచేసింది. ఎస్పెషల్లీ ఎన్టీఆర్ గారి కాన్ఫిడెన్స్, ఆయన డబల్ కాలర్ ఎత్తి మరీ సినిమా అద్దిరిపోద్ది, పండగ చేసుకోండి అని అంత కాన్ఫిడెంట్గా చెప్పేసరికి ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్లో కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే క్రియేట్ అయింది. అండ్ స్పీచ్ చివరిలో కూడా సినిమాలో చాలా ట్విస్ట్లు ఉన్నాయి, దయచేసి అవి బయటికి లీక్ చేయొద్దు అని చెప్తుంటే అసలు ఆ సర్ప్రైజ్లు ఏంటో, ఆ ట్విస్ట్లు ఏంటో అని చెప్పి సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ అండ్ ఎగ్జైట్మెంట్ విపరీతంగా పెరిగిపోయింది. దానికి తోడు జూనియర్ ఎన్టీఆర్ అండ్ హృతిక్ డాన్స్ నెంబర్ ఫస్ట్ డే థియేటర్లో అడుగుపెట్టే చాలా మంది ఆడియన్స్లో కంటిన్యూస్గా రన్ అయ్యే విషయం ఇదే. అసలు ఇండియాస్ టాప్ 2 డాన్సర్స్ స్క్రీన్ మీద ఏ రేంజ్లో డాన్స్ చేయబోతున్నారు అని చెప్పి. సో ఆ డాన్స్ సాంగ్ చూడడానికైనా థియేటర్స్కి వెళ్ళే వాళ్ళు లేకపోలేదు. బట్ ఇంటర్వ్యూస్ విషయానికి వస్తే ఒకటి కూడా లేదు. ఇది కొంచెం డిసప్పాయింట్ చేస్తున్న విషయం. డైరెక్టర్ అయాన్ కూడా ఇంతవరకు ఈ సినిమా రియల్ స్టోరీ అండ్ రియల్ సర్ప్రైజెస్ రివీల్ చేయలేదు, ఆడియన్స్ థియేటర్లోనే విట్నెస్ చేయండి అని చెప్పారు ఆయన. సో వీళ్ళు కూడా కూలీ దారిలోనే ఉన్నారు అని అర్థమైపోతుంది. బట్ అట్లీస్ట్ మీడియా ఇంటరాక్షన్ లాంటివి ఏమైనా జరిగితే బెటర్ అనిపిస్తుంది. సో మార్కెటింగ్ ఆల్మోస్ట్ సేమ్ లెవెల్లోనే ఉన్నాయి 2 సినిమాలు. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ వన్, నార్త్ అండ్ సౌత్. ఈ 2 మూవీస్కి ద మోస్ట్ క్లియర్ డిస్టింక్షన్ ఇదేనేమో. కూలీలో అమీర్ ఖాన్ ఉన్నా కూడా మెయిన్గా వచ్చిన హైప్ అయితే సౌత్లోనే ఉంది. అది పక్కన పెట్టేస్తే రజనీ సార్ వల్ల అండ్ అన్ని ఇండస్ట్రీస్ యాక్టర్స్ వల్ల సౌత్లో కూలీకి చాలా హైపే ఉంది. తమిళ ఇండస్ట్రీకి ఫస్ట్ 1000 crore రజనీ సార్ ఇవ్వబోతున్నారు అన్ని రేంజ్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చాలామంది. ఆల్సో తమిళ సినిమాకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే
మనకి ఆల్రెడీ వాళ్ళ సినిమాలు అలవాటు అయిపోవడం వల్ల అండ్ అది కూడా రజనీకాంత్ గారి సినిమా అవ్వడం వల్ల ఇదొక డబ్బింగ్ సినిమా అనే ఫీలింగ్ చాలా వరకు పోయింది. అందులో మనకిష్టమైన నాగార్జున గారు అండ్ ఉపేంద్ర గారు ఉండేసరికి అందరూ మనోళ్ళే, మన సినిమానే అనే ఫీలింగ్ అయితే వస్తుంది. బట్ ప్రాబ్లం కూడా అదే, ఏ మాత్రం నాగార్జున గారి రోల్ ఆర్ ఉప్పి గారి రోల్ విషయంలో ఎస్పెషల్లీ కింగ్ నాగార్జున గారి రోల్ ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ కి మ్యాచ్ అవ్వలేదా ఫస్ట్ డే టాక్ ని చాలా ఎఫెక్ట్ చేస్తుంది. అండ్ తమిళ్ మూవీస్ కి ఓవర్సీస్ మార్కెట్ స్ట్రాంగ్ గానే ఉంటాయి. ఇప్పుడు ఈ ప్రీ సేల్స్ చూస్తుంటే క్లియర్ గా అర్థమైపోతుంది. సో సౌత్ అండ్ ఓవర్సీస్ కూలీకి హైప్ అయితే గట్టిగా నడుస్తుంది. ఇక వార్ 2 సినిమాకి అయితే నార్త్ లో స్ట్రాంగ్ హైప్ ఉంది. స్పై యూనివర్స్ కి అక్కడ మంచి పాపులారిటీ ఉంది. పైగా హృతిక్ అండ్ తారక్ కాంబో కాబట్టి నార్త్ లో కూడా ఒక కొత్త క్యూరియాసిటీ నడుస్తుంది. ఆల్రెడీ వార్ మూవీ నార్త్ లో పెద్ద హిట్టే. సో వార్ 2 అనగానే సీక్వెల్కి ఉండాల్సిన ప్లస్ పాయింట్లు అన్ని క్యారీ ఫార్వర్డ్ అవుతున్నాయి. దానికి తోడు వార్ 2 కున్న ఎక్స్ ఫ్యాక్టర్ తారక్ వల్ల సౌత్ లో కూడా ఈ మూవీకి మంచి హైప్ జనరేట్ అయింది. కూలీకి అందరూ తెలిసిన స్టార్సే కాబట్టి స్ట్రాంగ్గా కనిపిస్తుంది. కానీ ఇట్ సైడ్ వార్ 2ని మోస్ట్లీ సౌత్ ఎస్పెషల్లీ తెలుగులో లాగాల్సింది మన తారక్కే. మన టాప్ స్టార్స్ కాబట్టి ఆబ్వియస్లీ తెలుగు స్టేట్స్లో అయితే పక్కా స్ట్రాంగ్ ఓపెనింగ్స్ చూస్తుంది. తమిళ్ కలెక్షన్స్ ఎఫెక్ట్ ఎంత ఉంటుందో చూడాలి. అండ్ బాలీవుడ్లో కూడా ఈ యష్ రాజ్ ఫిలిం యూనివర్స్ నుండి వచ్చిన ఏ మూవీ కూడా నార్మల్ కలెక్షన్స్ దగ్గర ఆగిపోలేదు. మోస్ట్లీ అన్ని కొడితే 400 crores కొడతాయి. పఠాన్ అయితే 1000 crores కొలగొట్టింది. అంతెందుకు మిక్స్డ్ టాక్ వచ్చిన టైగర్ 3 కూడా 400 crores ప్లస్ పెట్టింది. సో ఈ యూనివర్స్ బాక్స్ ఆఫీస్ పుల్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. వార్ 2కి హిట్ టాక్ వస్తే కనుక మన తెలుగుతో పాటు నార్త్ సైడ్ కలెక్షన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. సో తెలుగు అండ్ నార్త్ లో వార్ 2కి ఎడ్జ్ ఉంటే తమిళ్ అండ్ ఓవర్సీస్ అట్ ప్రెసెంట్ కూలీదే అప్పర్ హ్యాండ్. ఇలా హైప్ విషయంలో అయితే ఈవెన్ గానే ఉన్నాయి ఈ రెండు మూవీస్. నెంబర్ 6 మ్యూజిక్. కూలీకి అనిరుద్ధ్స్ మ్యూజిక్ వర్క్డ్ అవుట్ బిగ్ టైమ్. ఇనీషియల్ గా స్లో రెస్పాన్స్ ఉన్నా కూడా మెల్లగా ఎక్కేసిన అందరికి రీల్స్ అండ్ ఎడిట్స్ మొత్తం అవే ఉన్నాయి. కూలీ పవర్ హౌస్ సాంగ్ అయినా మోనికా సాంగ్ అయినా బాగా ట్రెండ్ అయిపోయాయి. రీసెంట్గా కొన్ని ఓఎస్టీలు కూడా రిలీజ్ చేశారు, అవి కూడా బాగున్నాయి. ఎస్పెషల్లీ మాబ్స్టర్ థీమ్, నాగ్కి ఇచ్చిన ఐఎమ్ ద డేంజర్ థీమ్, ఇంకా ఉపేంద్ర గారి కొక్కీ థీమ్, ఇవన్నీ మంచి వైబ్తో ఉన్నాయి. ఇంకా వార్ 2 అంటే బాలీవుడ్లో ఈ మధ్య మ్యూజిక్ ఫోకస్డ్ ప్రమోషన్స్ తగ్గిపోయాయి. ఇట్లా ఓఎస్టీలు రిలీజ్ చేయడాలు ఇవేం జరగట్లేదు. వార్ 2 ట్రైలర్ మ్యూజిక్కి లూక్ మామ్ రెస్పాన్సే వచ్చింది, కానీ రిలీజ్ చేసిన 2 సాంగ్స్ వర్క్ అయ్యాయి. కానీ సలాం అనాలి సాంగ్కి మాత్రం ఇప్పుడు మంచి హైప్ నడుస్తుంది. ఫుల్ సాంగ్ ఓన్లీ ఇన్ థియేటర్స్ అని చెప్పి మూవీ మీద ఎగ్జైట్మెంట్ ఇంకా పెంచేశారు. కానీ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం మ్యూజిక్ డిపార్ట్మెంట్లో కూలీకే అప్పర్ హ్యాండ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ టాక్ విషయంలో వార్ 2కి పెద్ద టాస్కే ఉంది. అట్లీస్ట్ మన సౌత్ స్టేట్స్ వరకు అయితే వార్ 2కి పక్క హిట్ టాక్ వస్తేనే కూలీని బీట్ చేయగలదు. తారక్ క్యారెక్టర్ డిజైన్ మీదనే చాలా డిపెండ్ అయిపోయింది. తారక్ క్యారెక్టర్ మంచిగా హ్యాండిల్ చేస్తే డెఫినెట్లీ ఇక్కడ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. మేబీ నార్త్ ఏరియాస్లో ఎబో యావరేజ్ టాక్ వచ్చినా లాగేస్తుంది, ఎందుకంటే ప్రస్తుతం అక్కడ కాంపిటీషన్ లేదు, ప్లస్ ఇనఫ్ హైప్ అయితే ఉంది. కానీ ఇక్కడ వర్క్ అవ్వాలంటే మాత్రం హిట్ టాక్ రావాల్సిందే. కూలీకి ఇక్కడ అబో యావరేజ్ టాక్ వచ్చినా ఈజీగా చూసేస్తాం. రజనీ వల్ల అండ్ ఆ క్యాస్ట్ వల్ల. ఆల్రెడీ లోకేష్ కనకరాజ్ అంటే మినిమం గ్యారంటీ సినిమా ఇస్తాడు అనే బ్రాండ్ వల్ల వెళ్ళిపోతాం మనందరం. కానీ నార్త్లో ఇవేం వర్క్ అవ్వవు. అక్కడ మాసెస్ అందరికీ కనెక్ట్ అవ్వాలంటే పాజిటివ్ టాక్ వస్తేనే అక్కడ హిట్ అవుతుంది. పైగా ఇప్పటి వరకు తమిళ్ మూవీస్ ఏవి కూడా నార్త్లో హిట్ అవ్వలేదు. కన్నడ కేజీఎఫ్, కాంతారాలు, మనవి చాలా మూవీస్ నార్త్లో పెద్ద సౌండే చేశాయి. బట్ తమిళ్ నుండి అలాంటి సినిమా ఇంతవరకు నార్త్లో అయితే పడలేదు. సో కూలీకి ఈ విషయంలో పెద్ద టాస్కే ఉంది. నెక్స్ట్ వన్ ఎక్స్పెక్టేషన్స్. లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్, ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయో చూసేద్దాం. ఈ విషయంలో వార్ 2 సేఫ్ జోన్లో ఉంది. ఎందుకో చెప్తావేనంటే, యూజువల్లీ స్పై ఫ్రాంచైజ్ మూవీస్ ఎలా ఉంటాయి అనేది అందరికి ఒక ఐడియా ఉంది. ఫన్ ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది. ఒక బిగ్ బాలీవుడ్ కమర్షియల్ ఎంటర్టైనర్ ఎలా ఉండాలో అలానే ఉంటుంది. సో ఆడియన్స్ నో వాట్ టు ఎక్స్పెక్ట్. మూవీ అది కరెక్ట్ గా డెలివర్ చేస్తే చాలు, ఈజీగా సాటిస్ఫై అయిపోతారు జనాలు. పైగా దీనికి U/A రేటింగ్ ఉంది. సో ఫ్యామిలీ ఆడియన్స్ కూడా వెళ్తారు సినిమాకి. కూలీ ఆన్ ద అదర్ హ్యాండ్ హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సమ్హౌ అదే ఈ మూవీకి మైనస్ ఏమో అనిపిస్తుంది. అసలు ఆ క్యాస్ట్కి అయినా సాంగ్స్ వల్ల అయినా హైప్ అయితే చాలా ఎక్కువ ఉంది. కానీ బిగ్గెస్ట్ డేంజర్ ఏంటంటే ఇంటర్నెట్లో అందరూ టైం ట్రావెల్ అని, సైఫై అని ఎవరి థీరీస్ వాళ్ళు రాసేస్తున్నారు. LCUలో ఎక్కడో ఏదో డైలాగ్ పట్టుకొచ్చి లింక్ చేస్తున్నారు. విక్రమ్లో 30 years అండర్ గ్రౌండ్ అనే డైలాగ్ని కూలీలో 30 years ఆఫ్లైన్ దాంతో లింక్ చేసి
బీభత్సంగా ఎడిట్స్ చేసేస్తున్నారు. ఎల్సీయూ రివీల్ ఏదైనా సర్ప్రైజ్ పెడతారేమో అని చెప్పి హోప్ తో ఉన్నారు. సమ్హౌ ఈ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ వల్ల మూవీ మీద డిసప్పాయింట్మెంట్ వచ్చే ఛాన్స్ అయితే గట్టిగానే ఉంది. ఎందుకంటే లియోకి అదే జరిగింది కాబట్టి. ఆ స్టోరీ అండ్ సంజయ్ దత్ అండ్ హరోల్డ్ దాస్ క్యారెక్టర్స్ కి చాలా హైప్ అయిపోయాం మనం. తీరా సినిమా చూస్తే డిసప్పాయింట్ చేసింది. సో కూలీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నా కూడా ఈ చిన్న భయం కూడా ఉంది జనాల్లో. సో ఎక్స్పెక్టేషన్స్ విషయంలో అయితే వార్ 2 మీద తక్కువ ఎక్స్పెక్టేషన్స్ వల్ల డెఫినెట్లీ వార్ 2కి అడ్వాంటేజ్ ఉంది. అండ్ కూలీకి ఏ సర్టిఫికేట్ వచ్చింది అంటే వైలెన్స్ ఏ రేంజ్లో ఉంటుందో ఊహించుకోవచ్చు. సో ఫ్యామిలీస్ ఎంతవరకు ఈ సినిమాని ప్రిఫర్ చేస్తారో చూడాలి. వార్ 2 U/A. సో మల్టీప్లెక్సెస్లో కూడా ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు, అందరూ వెళ్ళొచ్చు. యాక్షన్ ఫిలిం అయినా కూడా కూలీ రేంజ్లో బ్లడ్ బాత్ అయితే ఉండదు అని నా ఫీలింగ్. సో ఫైనల్లీ ఇవ్వండి కూలీ వర్సెస్ వార్ 2 మధ్య కంపారిజన్ పాయింట్స్. ఇనీషియల్ పుష్ అండ్ ఓవరాల్ హైప్ అన్ని చూస్తే కూలీకే క్లియర్ అడ్వాంటేజ్ ఉంది. కానీ ఇంత డిసడ్వాంటేజ్ ఉన్నా కూడా వార్ 2 హిట్ కొడితే మాత్రం అది చాలా పెద్ద అచీవ్మెంట్ అవుతుంది. మరి చూద్దాం రిజల్ట్ ఎలా ఉండబోతుందని చెప్పి. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఒక ఆడియన్స్గా రిలీజ్ అయ్యే ప్రతి సినిమా బాగా ఆడాలని కోరుకుంటాం మనం. మనందరికీ మంచి సినిమాలకి మించి ఇంకేం కావాలి చెప్పండి. అండ్ ఇలాంటి 2 పెద్ద సినిమాలు బాగా ఆడితేనే ఇండస్ట్రీలు బాగుంటాయి. అండ్ 2 సినిమాలు బాగుంటే ఆడియన్స్ లో కూడా ఏది ముందు చూడాలి అనే గొడవ ఉంటుందేమో కానీ 2 సినిమాలు చూసేయడం మాత్రం పక్కా. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద వ్యూ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. సైనింగ్ ఆఫ్, టీమ్ ద వ్యూ.